ప్రముఖ కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని చోరకుడిలో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తోట్లపల్లూరు పమిడిముక్కల మండలాల్లో ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదులు చేసిన చర్యలు లేవని, అక్రమాలపై ప్రజావాజ్య పిటిషన్ దాఖలు చేసి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఇవి మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు మాత్రమే కాగా దీనిపై అధికారులు స్పందన తెలియాల్సి ఉంది. అధికార పార్టీ నాయకులు లంకపల్లి రొయ్యూరు క్వారీల్లో రోజుకి రాత్రిపూట 300 లారీలు దొంగతనం చేస్తున్నారు. ఆ రోజు కలెక్టర్ గారు ఏం చెప్పారు, ఎవరన్నా కానీ ఒక లారీ ఇసుక తీసుకొస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు ఈ దొంగల మీద ఎవరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి? మీరే ఒకసారి పాత్రికేయ సోదరులందరూ కూడా ఆలోచించండి. ఎవరి మీద క్రిమినల్ కేసులు పెట్టి ఎవరి మీద ఈ కేసులు నమోదు చేయాలి? మేము రేపటి నుంచి ఈ 2 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఒకవేళ ఆ క్రిమినల్ కేసులు నమోదు చేయని పక్షంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఈ జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఎందుకంటే మేము అడిగితే న్యాయం జరగట్లేదు, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఇప్పటికే మొత్తం అంతా రికార్డు తయారు చేసాం. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసి ఇక్కడ ఎవరైతే ఈ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉన్నారో, ఇక్కడ బాధ్యతాయుతంగా ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో వీళ్ళందరి మీద చర్యలు తీసుకునే విధంగా ప్రజా ప్రయోజనాల అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం